పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ ప్రార్థన మొదలుపెట్టినా, పూజ కానీ ఇక ఏ ఆశీర్వాదం కానీ మనము ఈ స్లీవ గురుతు దానిలో మనం స్మరించుకునేటువంటి మన దేవుడు త్రిత్వైక సర్వేశ్వరుడు, త్రియేక దేవుడు, పితా పుత్ర పవిత్రాత్మ నామమున మనం ఏ పని చేసినా మనము ఆ ప్రభుని యొక్క దీవెనలను ఆశీస్సులను ఆ దైవనామస్మరణ త్రిత్వైక దేవుని నామస్మరణ చేసుకుంటూ ఉన్నాం. ఒకే దేవుడు, ముగ్గురు వ్యక్తులు. ఎవరు వారు? పిత, పుత్ర, పవిత్రాత్మ. పిత దేవుడేనా? పుత్రుడైన యేసుక్రీస్తు దేవుడేనా? పవిత్రాత్మ దేవుడే. ముగ్గురు దేవుళ్ళ? ఒకే దేవుడు కానీ ముగ్గురు వ్యక్తులు. ఒకే జ్ఞానము, ఒకే చిత్తము, ఒకే దైవ స్వభావము, శక్తి మహిమలో సరి సమానులు, కో ఈక్వల్, కో ఇటర్నల్. వారి శక్తి మహిమలో సరి సమానులు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ఇది ఎలా సాధ్యం? మానవుని యొక్క మెదడుకి అందనిది. మనందరికీ తెలిసినటువంటి, చాలా సంవత్సరాలుగా చిన్నప్పటి నుంచి వింటున్నటువంటి ఒక సంఘటన. త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ రోజున మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం. 3వ శతాబ్దానికి చెందినటువంటి పునీత అగస్తీను వారు తన పాత జీవితం, పాప జీవితం, లోకరీత్యా గొప్పగా పండితునిగా పేరుబడిసినటువంటి వాడు దేవుని సన్నిధిలో పాపాత్ముడని తెలుసుకొని ఒప్పుకొని, ఎంత ఆలస్యంగా తెలుసుకున్నాను, ఓ నిత్య సౌందర్యమా, ఓ జగజ్యోతి, నా బ్రతుకు చీకటి బ్రతుకు నీ వెలుగులోనికి వచ్చిన తర్వాత నేను గొప్ప ఆనందం పొందుతున్నానని ద కన్ఫెషన్స్ ఆఫ్ సెయింట్ అగస్టిన్ అనే పుస్తకంలో అతను తన పాత జీవితాన్ని, గత జీవితము, పాప జీవితాన్ని ఒప్పుకుంటూ మారిన మనిషి ఏ విధంగా తయారయ్యాడు, మారిన మనిషిగా, నూతన సృష్టిగా అని అందులో రాస్తూ, మహాజ్ఞాని ఆ యేసు ప్రభు గురించి, ఆ యొక్క అతని ప్రేమ గురించి పుస్తకాలు రాయడం మొదలెట్టాడు. ద సిటీ ఆఫ్ గాడ్, ఆ స్వర్గం ఏ విధంగా ఉండబోతుంది, ఆ మహిమ తేజస్సు, ఈ కనులు చాలవు ఆ ప్రభుని చూడడానికి అని ఆ దైవ రహస్యాల గురించి ఎప్పుడూ కూడా ధ్యానం చేస్తూ ఉండేవాడు. ఏమిటిది? ముగ్గురు వ్యక్తులు, ఒకే దేవుడు, ఇది ఎలా సాధ్యం అని. ఒకసారి ఆ సముద్రపు ఒడ్డున అటు ఇటు నడుస్తూ ఇది ఎలా సాధ్యమవుతుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈలోపు ఒక చిన్న కుర్రవాడు, చిన్న అబ్బాయి ఆ సముద్రం ఒడ్డున చిన్న గొయ్యి తీశాడు. గొయ్యి తీసి అటు ఇటు పరిగెత్తున్నాడు. ఆ సముద్రం నీటి దగ్గరికి వెళ్తాడు, దోసిడితో నీరు తీసుకొచ్చి ఈ చిన్న గోతిలో నింపుతున్నాడు. ఇది ఆరిపోతుంది. ఇది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపు సగం పోతుంది. చిన్న చేతులు ఇలా ఇలా వచ్చి ఇలా పోసేవాడికి ఏముండదు. అంతవరకు సీరియస్గా ఆలోచిస్తున్నటువంటి అగస్టిన్ వారు వారి దృష్టిని ఒక్కసారి ఈ అటు ఇటు పరిగెత్తున్నటువంటి ఆ అబ్బాయి మీద పడింది. పట్టుకున్నాడు. ఏం బాబు, ఏం చేస్తున్నావు? ఏమీ లేదండి, ఈ మహాసముద్రాన్ని తోడేసి ఈ గొంతులో నింపేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అనగానే చిన్న చిరునవ్వుతో, ఇది ఎలా పిచ్చివాడు, ఇది ఎలా సాధ్యం, అది మహాసముద్రం,
ఇది చిన్న గొయ్యి, అది ఎలా పడుతుంది అంత నీరు ఇందులోకి అన్నాడు. క్షమించండి పెద్దవారు, మీరేం చేస్తున్నారండి అన్నాడు. మీరేం చేస్తున్నారు? త్రిత్వైక సర్వేశ్వరుని ఆ పరమ దేవరహస్యాన్ని ఈ చిన్న మెదడుతో ఆ జ్ఞానం అంతా ఇందులో నింపేసుకోవాలని చూస్తున్నారు. ఈ చిన్న మెదడుతో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అవివేకం కాదంటారా అని చెప్పి అదృశ్యమైపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడు తెలుసుకున్నాడు, ఇక నేను అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు ఇక్కడ, విశ్వసించడం ఒకటే మార్గము అని. ప్రభువా నీకు వందనాలు అని తన యొక్క జీవితాన్ని కొనసాగించాడు. ఇది ఒక పరమ దేవ రహస్యము. మానవ మేధస్సుతో మెదడుతో అర్థం చేసుకునేటువంటిది కాదు ఇది. ఇది విశ్వసించవలసినదే. అదే త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క దేవరహస్యం. ప్రియమైన సహోదరులారా, ప్రతి సంవత్సరం ఈ రోజున ప్రత్యేక విధంగా మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాము. ముగ్గురు వ్యక్తులు, పితా పుత్ర పవిత్రాత్మ, ఒకే దేవుడు, ముగ్గురు మూడు బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటారు. మూడు విధులు చేస్తుంటారు ఎవరికి వారు. ఏమిటి? తండ్రి దేవుడు సృష్టిస్తున్నాడు, సృష్టికర్త. ఆది కాండంలో 1వ అధ్యాయం 2వ అధ్యాయం మనం చూస్తే దేవుడు భూచరాలను, జలచరాలను, సూర్యచంద్ర నక్షత్రాదులను, చివరికి మనిషిని, ఆదాముని తన పోలికలో రూపంలో సృష్టించాడు. సృష్టికర్త దేవుడు. అయితే దేవుడు సృష్టించినటువంటిది పాపం చేత పతనమైపోయినప్పుడు ఆదాము అవ్వల ద్వారా మొదలైనటువంటి ఆ పతనము అది కొనసాగుతూనే ఉంది. కాబట్టి పతనమైపోయిన తండ్రి దేవుని యొక్క సృష్టిని తిరిగి పూర్వస్థితికి పునరుద్ధరించడానికి, దాన్ని రక్షించడం కోసము యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఈ త్రిత్వములో రెండవ వ్యక్తి దైవ కుమారుడు నరావతారి అయి ఈ లోకంలోకి వచ్చి 33 సంవత్సరాలు ఈ లోకంలో ఉంటూ దేవుని ప్రేమను తెలియజేస్తూ, అద్భుతాలు, స్వస్థతలను చేస్తూ, చివరికి మన రక్షించడం కోసం సిలువలో మరణించాడు. మరణించిన తర్వాత ఉత్థానమయ్యాడు. తిరిగి తండ్రి సన్నిధికి ద్వారాలను తెరిచాడు, రక్షించాడు, రక్షకునిగా వచ్చాడు. ఇక మూడవది పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఈ రక్షించబడినటువంటి జగత్తును పవిత్రీకరించడానికి వచ్చాడు. అందు గురించి ఇంగ్లీష్లో అంటారు, గాడ్ ద ఫాదర్ ఇస్ ద క్రియేటర్, గాడ్ ద సన్ ఇస్ ద రిడీమర్ ఆర్ సేవియర్, గాడ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ అ శాంక్టిఫైయర్, పవిత్రీకరించేవాడు. ప్రియ సహోదరులారా, రక్షణ కార్యములో ఈ ముగ్గురు వ్యక్తులు ఉంటూ ఉన్నారు. మరి ఇది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి జరుపుకునేటువంటిది కాదు. ఇది సంవత్సరం పొడవునా మనం జరుపుకుంటున్నటువంటిది. ఈ దైవార్చనలో ఒకసారి చూసినట్లయితే ఈ త్రిత్వైక సర్వేశ్వరుణ్ణి సంవత్సరం పొడుగునా మనం ఈ దైవార్చనలో కొనియాడుతున్నాము, స్మరించుకుంటూ ఉన్నాం. ఒకసారి మనము దైవార్చన సంవత్సరం ఎలా ప్రారంభమవుతుంది? ఆగమన కాలంతో ప్రారంభమవుతుంది. దేవుని యొక్క రక్షణ ప్రణాళిక గురించి, కుమారుడు రాబోతూ ఉన్నాడు, మెస్సయ్య రాబోతున్నాడు, పతనమైనటువంటి మానవ జాతిని ఉద్ధరించడానికని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ఆగమన కాలం. ఇక క్రిస్మస్ కాలంలో దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో, తన కుమారుని మనకు సమర్పించినటువంటి ఆ తండ్రి ప్రేమ ఎంత గొప్పదో మనం గుర్తు చేసుకుంటున్నాం. ఇక సామాన్య కాలంలో ఈ ప్రభువు 33 సంవత్సరాలు ఈ లోకంలో ఉంటూ దేవుని యొక్క తండ్రి ప్రేమను ప్రసంగాల ద్వారా, అద్భుతాల ద్వారా, స్వస్థతల ద్వారా దేవుడు ఇంకా కరుణిస్తున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు. కష్టములో, కన్నీటిలో ఉన్నటువంటి వారిని వదిలిపెట్టడు. కరుణామయుడు. కాపరి లేని గొర్రెల్లా ఉన్నారు.
ఆ కరుణామైన కడుపు తరుక్కొని పోయింది. వారి ఆకలిని, దప్పికను, అనారోగ్యాన్ని కళ్ళారా చూసి వారి బాధలను తొలగిస్తూ కన్నీటిని తొడవడానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, మరణించినటువంటి వారికి జీవం పోశాడు, చివరికి తానే బలైపోయాడు. ప్రాణం పెట్టడానికి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, మరణాన్ని జయించాడు, ఉత్థానమయ్యాడు ఆ కుమారుడు. ఇక ఈ సామాన్య కాలంలో, తపస్సు కాలంలో, పాస్కా కాలంలో శిలువ మరణము, ఉత్థానము గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఇక పెంతెకోస్తు రోజున యేసు ప్రభువు వాగ్దానం చేసినటువంటి పవిత్రాత్మను పంపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా కిందటి ఆదివారం వరకు, ఆగమన కాలం నుంచి పెంతెకోస్తు పండుగ వరకు ఈ త్రిత్వైక సర్వేశ్వరుని మనం ధ్యానం చేసుకుంటున్నాం. సంవత్సరం పొడవునా, ఏదో ఒకరోజు కాదు. ఇక మనకు ఈ ఎవరిని మనం చూడగలం? ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఎవరు మన కంటికి కనబడతారు? ఎవరి కంటికి కనిపించారు? మానవుని చరిత్రలో మానవుని యొక్క కంటికి కనిపించినటువంటి వాళ్ళు ఎవరు? యేసు ప్రభు మాత్రమే, ప్రభు క్రీస్తు మాత్రమే. నరావతారిగా, మనుష్య కుమారునిగా ఈ లోకములో సజీవంగా 33 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ వ్యక్తి క్రీస్తు ప్రభు, దైవ కుమారుడు. ఈ కుమారుడు తండ్రిని, పవిత్రాత్మను మనకు పరిచయం చేశాడు, సాక్షాత్కరించాడు, వారి గురించి తెలియజేశాడు. ఒకసారి చూద్దాం. జ్ఞానస్నానంలో జరిగింది ఏమిటి? యేసుక్రీస్తు యోర్దాను నదిలో బాప్తిస్మం పొందుతున్నప్పుడు ఏం జరిగింది? ఆకాశము తెరవబడి అదుగో స్వరం వినబడుతుంది. ఏమని? ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను, ఇతని మాటను వినండి. ఎవరు చెప్తున్నారు? తండ్రి దేవుడు. ఆ తర్వాత పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఏ రూపంలో దిగి వచ్చాడు? యేసుక్రీస్తు మీదకి దిగి వచ్చాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, పవిత్రాత్మ, త్రియేక దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ మనం చూడొచ్చు. ఆ తర్వాత యేసు ప్రభువే చెప్తున్నాడు, మత్తయి సువార్త 11:27 తండ్రి గురించి చెప్తున్నాడు. మత్తయి 11, నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు, తండ్రి తప్ప మరెవ్వరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు, మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. కాబట్టి కుమారుడు చెప్తున్నాడు, తండ్రి గురించి చెప్తున్నాడు. ఆ తండ్రి ఏ విధంగా తనను తాను కుమారుడికి తెలియపరుచుకున్నాడు, కుమారుడు తండ్రిని ఎవరికి అతనికి ఇష్టమైనటువంటి వారికి తెలియజేస్తాడు అని. ఇక యోహాను 3:16 మనందరికీ తెలిసినటువంటి వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మనకు ప్రసాదించను. ఎందుకు? ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవం పొందడానికే చేశాడు. తండ్రి తన కుమారుణ్ణి పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ కుమారుడు చెప్తున్నాడు, ఇదిగో తండ్రి ప్రేమ వలన ఈ లోకానికి వచ్చాను, ఎవరెవరైతే నన్ను విశ్వసిస్తారో వారందరూ నాశనము చెందక నిత్య జీవం పొందుతారండి. అలాగే యోహాను సువార్త 20:17 తండ్రి గురించి ఏం చెప్తున్నాడు? యోహాను 20:17 యేసు ఆమెతో, ఎవరు? మరియా మగ్దలేనమ్మతో, నన్ను పట్టుకోవద్దు, నేను ఇంకను తండ్రి యొద్దకు ఆరోహణమైపోలేదు. కాబట్టి తండ్రి కుమారుని యొక్క బంధాన్ని యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. అలాగే పవిత్రాత్మ గురించి కూడా చెప్తున్నాడు. పవిత్రాత్మ గురించి ఏమని చెప్తున్నాడు? 14, 15, 16 అధ్యాయాలు. యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాల్లో
మనము ఆ పవిత్రాత్మ యొక్క వాగ్దానం చేస్తున్నాడు. 14:16లో తండ్రిని నేను ప్రార్థిస్తాను, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ. లోకము ఆయనను పొందజాలదు, ఆయనను చూడదు, ఎరుగదు. కానీ మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీతో నివసించును, మీ యందు ఉండును. యేసుప్రభు పవిత్రాత్మ గురించి చెప్తున్నాడు. మీ యందు ఉంటాడు ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు. అలాగే 15వ అధ్యాయంలో కూడా మనము చూస్తున్నాము. 26వ వచనంలో, నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపనున్న ఓదార్చువాడును తండ్రి యొద్ద నుండి వచ్చు సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును. కాబట్టి తండ్రి గురించి యేసు ప్రభువు కుమారుడు, అలాగే పవిత్రాత్మను ప్రసాదిస్తానంటున్నాడు. ఆ పవిత్రాత్మ యేసు గురించి సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. యేసు చెప్పిన మాటలను అర్థమయ్యేలాగా చేయబోతున్నాడు ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు. అలాగే 16వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాము. అనేక విషయాలు చెప్పవలసి ఉంది. కానీ సత్యస్వరూపేగా ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధించక తాను వినిన దానినే బోధించును. జరగబో విషయములు మీకు తెలియచేయును. జరగబోవు విషయాలు మీకు తెలియజేస్తాడు. తండ్రికి ఉన్నదంతయు నాది, అందుచేత నా నుండి గైకొని మీకు తెలియచేయును. పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు తెలియజేస్తాడు. కాబట్టి ఈ విధంగా తండ్రి, పరిశుద్ధాత్మ, పవిత్రాత్మ గురించి యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. అంతేకాదు ఈరోజు మనం విన్నటువంటి 2వ పట్టణము రోమా 8:15. ఏ విధంగా ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనలను తండ్రి దేవుని అబ్బా తండ్రి అని పిలిచేలాగా మనల్ని ప్రేరేపిస్తాడు. దేవుడు మన తండ్రి అయినప్పుడు యేసు మన సోదరుడు అవుతున్నాడు. కాబట్టి మనం దేవుని బిడ్డలమవుతున్నాము, యేసుతో పాటు పరలోక వారసులమవుతున్నాము. దిస్ ఈస్ ద డాక్ట్రిన్, ఇట్స్ ఎ మిస్టరీ. మరి ఏం నేర్చుకోవాలి ఈ త్రిత్వైక సర్వేశ్వరుని నుంచి? 3 విషయాలు నేర్చుకుందాం. మొదటిది భిన్నత్వంలో ఏకత్వం. ఈ భిన్నత్వంలో ఏకత్వం అంటే 3 persons బట్ 1 God. ఈ ముగ్గురు కూడా ఎప్పుడు పోటీ పడరు. పోటీతత్వం ఎప్పుడు వస్తుందంటే కుటుంబంలో చూస్తుంటాం. నువ్వా నేనా, నువ్వు ఎక్కువ తెస్తున్నావా నేను ఎక్కువ తెస్తున్నానా, నేను ఎక్కువ తెస్తున్నాను కాబట్టి నా మాట చెల్లాలి. నేను చెప్తాను, నువ్వు విను. నేను అంటాను, నువ్వు పడు. ఘర్షణ వస్తుంది, కుటుంబాల్లో ఘర్షణ వస్తుంది, సంఘంలో ఘర్షణ వస్తుంటుంది. కానీ ఇక్కడ ఎవరి బాధ్యతలు వారు, ఎవరి విధులు వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఒకరి మీద ఒకరు పోటీ కాదు. తండ్రి సృష్టిస్తున్నాడు, కుమారుడు రక్షిస్తున్నాడు, ఆత్మ పవిత్రీకరిస్తున్నాడు. ఎవరి విధులు వారు నిర్వర్తిస్తున్నారు. అందరూ కలిసి మానవుని యొక్క రక్షణలోనే పాల్గొంటూ ఉన్నారు. చూడండి, ఒక తాడు ఉంటుంది. ఆ తాడులో ముప్పేట పేనుతో ఉంటారు. అంటే 3 కలిపి. తాడిలో కూడా అదే కదా ఉంటుంది. తాళ్ళు ఎన్ని ఉంటాయి? 3 పేటలు ఉంటాయా? కొంతమంది ఎన్ని పేటలన్నా వేసేస్తారు, 3 పేటలు వేస్తారు మామూలుగా. అవునా? దేనికదే బలంగానే ఉంటుంది కదా. 3 కలిపితే మహాబలంగా ఉంటుంది. ఈ 3 కలిపితేనే, ఈ 3 ఉంటాయి కానీ అది ఒకటే. 3 ఉంటాయి కానీ అది ఒకటే తాళికి, ఒకే తాడు ఒకటే. అందులో 3 దారపు పోగులు ఉంటాయి. 3 కలిపి ఒకటే అవుతుంది. విడివిడిగా ఉన్నటువంటిది ఒకటవుతున్నాయి, బలమును చేకూరుతున్నాయి. విడిపోతే పడిపోతాం, కలిసి ఉంటే నిలబడతాం.
త్రిత్వైక సర్వేశ్వరు నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. పోటీతత్వం ఏమీ లేదు, ఎవరి పని వాళ్ళు చేస్తారు. భిన్నత్వంలో ఏకత్వం అంటున్నారు. ఇదే విషయాన్ని ఇదిగో ఆ ద్రాక్షావల్లి రెమ్మలతో ఉన్నటువంటి బంధంలాగా ఆ త్రిత్వైక సర్వేశ్వరుడు ఏ విధంగా ఐకమత్యంతో ఉంటాడు, మన కుటుంబాలు మన సంఘం కూడా ఐకమత్యంతో ఉండాలి. సంఘంలో కుటుంబంలో ఎవరి పని వాళ్ళు చెయ్యాలి, ఎవరి బాధ్యత వాళ్ళు చేయాలి. తండ్రి ఇదిగో తీసుకొని వస్తున్నాడు, కష్టపడుతున్నాడు, తీసుకొస్తున్నాడు. తండ్రి ఎప్పుడు కూడా ఇది నా సంసారం అనండు, ఇది మన సంసారం అనాలి, మన కుటుంబం అనాల. ఇది నా కష్టార్జితం అనకూడదు. నువ్వు కష్టపడ్డావు, తీసుకొచ్చావు, మరి దాన్ని ఎవరు శుభ్రంగా ఉంచుతున్నారు, ఎవరు జాగ్రత్త పడుస్తున్నారు, ఇంటి దగ్గర ఎవరు పొదుపుగా వాడుతున్నారు, వృధా చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తాను, పిల్లలు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అలాగే సంఘంలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత నిర్వర్తించినప్పుడే ఆ సంఘము కలిసి ఉంటుంది. 1 కొరింథీయులు 12వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు. 1 కొరింథీయులు 12 నుండి 14. క్రీస్తు పెక్కు అవయవములు గల ఒకే శరీరం వంటి వాడు, పెక్కు అంగములతో కూడినను శరీరం ఒకటే కదా అని చెబుతూ యూదులు, అన్యులు, బానిసలు, స్వతంత్రులు అయిన మనం అందరం కూడా ఒకే ఆత్మ, ఒకే శరీరములోనికి జ్ఞాన స్నానం పొందాము. కాబట్టి అందరము ఒకే ఆత్మను పానము చేసిన వారము. ఆత్మే మనలందరినీ కూడా కలుపుతున్నాడు. విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ. రెండవది త్యాగం చేసే ప్రేమ. త్రిత్వైక సర్వేశ్వరుని ప్రేమ త్యాగం చేసే ప్రేమ. తండ్రి తనకు ప్రియాతి ప్రియమైన కుమారుణ్ణి మన కోసం సమర్పించాడు, త్యాగం చేశాడు, వదులుకున్నాడు, త్యాగం చేశాడు. యేసు ప్రభు తన ప్రాణాన్నే మన కోసము త్యాగం చేశాడు శిలువ మీద. ప్రియమైన సహోదరి సహోదరులారా, తన స్నేహితుని కొరకు తన ప్రాణమును దారబోయే వానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడున్నాడు? కాబట్టి త్యాగం చేసే ప్రేమను త్రిత్వైక సర్వేశ్వరు నుండి మనం నేర్చుకోవాలి. మన కుటుంబంలో, సంఘంలో కానీ త్యాగం చేసే ప్రేమ. మన ప్రేమ ఎలాంటి ప్రేమ? ఎందుకు? నేను ఇస్తే ఇస్తాను, ఇవ్వకపోతే ఇవ్వను. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు? ఏమైనా కొంచెం రాలితేనే మనం సాయం చేస్తాం. అది అలాంటిది మన ప్రేమ. నాకేమైనా లాభం ఉంటేనే నేను సాయం చేస్తాను. నాకేం లాభం లేదనుకో పట్టించుకోం, అటువైపు చూడడం, టైం వేస్ట్. అంటే వ్యాపార మనస్తత్వం, బిజినెస్ మెంటాలిటీ. నాకు ఎంత రాబడి వస్తుంది, ఎంత ఖర్చు పెడితే ఎంత రాబడి వస్తుంది, ఎంత ఖర్చు పెడితే ఎంత రాబడి వస్తుంది, ఎంత పెట్టుబడి రాబడి. ఇది కాదు బంధుత్వం, స్నేహం, బంధాలు, బంధుత్వాలు, రిలేషన్షిప్స్. అది వ్యాపారంలో జరిగేది, కుటుంబంలో జరిగేది కాదు, జరగకూడదు, స్నేహితుల మధ్య జరగకూడదు. లాభాలు, ఖర్చులు బేరీజు వేసుకునేటువంటి వేదిక కాదు కుటుంబము, ఇల్లు. ఒకరి కోసం ఒకరు త్యాగం చేయాలి, జీవితం అంతా త్యాగం చేయాల్సి వస్తుంది. ఎప్పుడు? ఎందుకు? ప్రేమ ఉన్నప్పుడు. ప్రేమ ఉన్నప్పుడు లాభం వస్తుందని ఎవరు చూడరు, త్యాగం చేస్తారు, ప్రేమ ఉంది కాబట్టి. మరి నాకు నా జీవితంలో, నా కుటుంబంలో, నా బంధుత్వాల్లో, మా కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి బంధం ఉంది? వ్యాపార బంధం ఉందా, ప్రేమ బంధం ఉందా? ఎంత వస్తుంది, ఎంత పోతుంది అని నేను లెక్కలు, పద్దులు రాసుకుంటున్నానా ప్రతిరోజును? నా పిల్లల మీద పెట్టింది ఒక పెట్టుబడా? చాలామంది అనుకుంటారు ఇంత పెట్టుబడి పెడితే రాబోయే రోజుల్లో హాయిగా మీ కాలు మీద కాలు వేసుకుని కూర్చొని మా అబ్బాయికి మంచి ఉద్యోగం వస్తుంది, మంచి వ్యాపారం.
అప్పుడు బాగా చూసుకుంటాడు కాబట్టి ఇప్పుడు నేను చెయ్యాలి. కాదు, అలా ఎవరు చేయరు, చేయకూడదు. నీవు ప్రేమతో చెయ్యి. దేవుడిచ్చినటువంటి బాధ్యత నీ చేతుల్లో దేవుని బిడ్డను పెట్టాడు. భర్త భార్యలుగా, తల్లిదండ్రులుగా మీ చేతుల్లోనికి దేవుని బిడ్డను పెట్టాడు. అది ఒక బాధ్యత, ప్రేమ నిండిన బాధ్యత. దేవుని మార్గంలో ప్రేమతో నింపి పెంచి పెద్ద చేయడం. నేను ఇంత చేస్తే నాకు ఎంత వస్తుంది? నువ్వు చూపించిన ప్రేమను బట్టి వాళ్ళే చూసుకుంటారు. దానికోసం మీరు ఆశ్చర్యంగా ఆందోళన పడనవసరం లేదు. నీ బాధ్యత ఏమిటి? దేవుడు నీకు ఇచ్చినటువంటి బిడ్డల్ని, కుటుంబాన్ని పోషించు, పెంచు, త్యాగం చెయ్యి. నీవు ఇవ్వగలిగిందంతా వాళ్ళకి ఇయ్యి. ఫలితాలను ఆశించకు. ప్రేమించేవారు ఫలితాలను ఆశించని అవసరం లేదు. ప్రేమ తిరిగి వస్తుంది. ప్రేమ తిరిగి వస్తుంది. నీ యొక్క ప్రేమలో స్వచ్ఛత ఉంటేనే, స్వచ్ఛమైన ప్రేమ, ఎటువంటి స్వార్థం లేకుండా నేను చేయవలసింది చేయగలిగింది చేస్తున్నాననేటువంటి మంచి మనసుతో నువ్వు చేస్తే ఆ ప్రేమ తిరిగి వస్తుంది. తండ్రి ఏ విధంగా తన కుమారుణ్ణి మన కోసం త్యాగం చేశాడో, యేసు తన జీవితాన్ని ఏ విధంగా శిలువ మీద త్యాగం చేశాడో, నిన్ను ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమిస్తే మీ ప్రత్యేకత ఏమిటి? బిడ్డలు కొన్నిసార్లు మీ మాట వినరు, పట్టించుకొని బిడ్డలు ఉంటారు. కొంతమంది అన్నం ప్లేట్లు ముఖం మీద విసిరేసినటువంటి ప్రబుద్ధులు కూడా ఉన్నారు. ముసలోళ్ళు, మొడగోలు, పాపం అని చూడకుండా చేయి చేసుకునే వాళ్ళు పెద్దలు కూడా ఉన్నారు. అమ్మమ్మ మీద, నాన్నమ్మ మీద, తాతయ్యల మీద కుర్రకారు, ఆవేశం, అడిగింది ఇవ్వలేదు కాబట్టి నా ప్రతాపం చూపిస్తాను, నాకు బలం ఉంది కాబట్టి బాధేస్తాను, నోరు ఉంది కాబట్టి వాగేస్తాను, కాలు ఉంది కాబట్టి తన్నేస్తాను. అది కాదు నీ గొప్పతనం. ప్రేమను చూపించడం, త్యాగం చేసే ప్రేమను చూపించడం, అది త్రిత్వైక సర్వేశ్వరు నుండి మనం నేర్చుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక మూడవది సహకారం, పరస్పర సహకారం, మ్యూచువల్ కోఆపరేషన్. మానవ రక్షణ కోసము ఎవరు చేయవలసింది వాళ్ళు చేశారు. సృష్టించడం, రక్షించడం, పవిత్రీకరించడం. నువ్వు చేస్తే నేను చేయను, వాడు వస్తే నేను రాను. కొంతమంది మంచి పనే, కానీ వాడు వస్తే నేను రాను. నేనో వాడో తేలిపోవాలంతే. నేను కావాలా, వాడు కావాలా? ఇలాంటి ఈగో నేనేమిటో చూపించాలి, కానీ వాడెవడో వచ్చి ఇక్కడ ఏంటి ప్రతాపం, ఇది నాదే, ఎవడిని రానివ్వను. ఈ తండ్రి కుమారు పరిశుద్ధాత్మల్లో ఇటువంటి పోటీతత్వము, ఈగోస్ లేవు. నువ్వా నేనా కాదు, నువ్వు నేను కలిసి, నువ్వు నేను కలిసి. భర్త భార్య నువ్వా నేనా కాదు, భర్త భార్య కలిసి కుటుంబం, బిడ్డలు కుటుంబం. నీ కుటుంబమా నా కుటుంబమా కాదు, ఇది మన కుటుంబం, మన పని, మన పిల్లలు, మన పిల్లల భవిష్యత్తు. ఇది మన సంఘం, ఇది మన ఆలయం. ఏ పనైనా సరే నువ్వు వస్తావా నేను రాను, ఆడొస్తా నేను రాను, వీడొస్తా నేను వస్తాను. నీకు అప్పచెప్పిన పని నువ్వు చేయి. నీకు దేవుడిచ్చినటువంటి సమయము, సామర్థ్యము, శక్తి, ఆ ఉదారత, ఆ సంపదను బట్టి నువ్వు చేయగలిగింది, చేయవలసింది నువ్వు చెయ్యి. అది కుటుంబంలో కావచ్చు, ఆలయంలో కావచ్చు, క్రైస్తవ సంఘంలో కావచ్చు. నువ్వు చేసే పని ఎక్కడుంటే, ఉద్యోగరీత్యా నువ్వు చేసే పని అక్కడ కావచ్చు. నువ్వా నేనా కాదు, నువ్వు నేను కలిసి. అప్పుడే అది ఫలభరితమవుతుంది, విజయవంతమవుతుంది. అది కుటుంబం కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, ఒక వ్యవస్థ కావచ్చు, ఒక ప్రాజెక్ట్ కావచ్చు, ఒక సంఘం కావచ్చు.
కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, భిన్నత్వంలో ఏకత్వము, యూనిటీ, కలిసి ఉండడం ఆ త్రిత్వైక సర్వేశ్వరుని నేర్చుకోవాలి. రెండవది, త్యాగం చేసే ప్రేమను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు, పవిత్రాత్మలు త్యాగ బుద్ధిని కలిగి ఉన్నారు. మనం కూడా త్యాగ బుద్ధిని కలిగి ఉండాలి. 3, పరస్పరం సహకరించుకోవాలి. ఈగోలుకు పోకూడదు. దేవుడి ముందు అందరూ సమానులే. దేవుడికి ముందు అందరూ లెక్క అప్పచెప్పుకోవాలి. నువ్వు ఎందుకు చేయలేదు? నీకు ఎన్ని సామర్థ్యాలు ఇచ్చాను, ఇన్ని శక్తియుక్తులు ఇచ్చాను, ఇన్ని సిరి సంపదలు ఇచ్చాను, నువ్వెందుకు చేయలేదు అంటే, అలాడు చేయొద్దు అన్నాడు, అలాంటి వాడు నేను చేయలేదంటే ఆ రోజు దేవుడి ముందు ఏం సమాధానం చెప్తావు? వాడంటే నాకు కోపం అండి, వీడంటే అసూయ అండి, కాబట్టి నేను ఎవరికి ఏం సాయం చేయలేదండి. ఇదే సమాధానం చెప్తాం ఆ రోజు. ఎవరికి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి, ఎవరికి వాళ్ళు బాధ్యత పడాలి. ఆ రోజు లెక్క అప్పచెప్పుకోవాలి. ఎవరి లెక్క వాళ్ళదే, ఎవరి లెక్క వాళ్ళు అప్పచెప్పుకోవాలి. ఇచ్చిందంతా, నువ్వు చేసిందంతా, మిగిలిందంతా. ఇవన్నీ కూడా ప్రేమ నిండినటువంటి వ్యక్తులే ఇదిగో లెక్కలు ఆశించకుండా చేస్తారు. నీకు ఇంత ఇచ్చినప్పుడు దాన్ని మరింత ఎక్కువగా ఉచితముగా మీరు పొందారు, ఉచితముగా మీరు ఇవ్వండి. ఉచితముగా ఇవ్వండి. ఎందుకంటే ఉచితముగా, ఉదారంగా ఆ ప్రభు మీ పాత్రలు పొంగి పొరులేలాగా దీవించబోతూ ఉన్నాడు. కాబట్టి త్రిత్వైక సర్వేశ్వరుని మనం ధ్యానం చేసుకుంటూ ఆ ప్రభువులో ఉన్నటువంటి సుగుణాలను మన జీవితంలో, కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో పాటించడానికి ప్రయత్నం చేద్దాం. ఆమెను ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, మా ప్రియమైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, పవిత్రాత్మ దేవ, మీలో ఉన్నటువంటి ప్రేమ బంధమును మా కుటుంబాల్లో నిండుగా ప్రసాదించండి. త్యాగం చేసే ప్రేమతో, పరస్పర సహకారంతో నీ యొక్క దీవెనను పొందే అనుగ్రహాన్ని ప్రసాదించండి. ఓ దేవా, ఎటువంటి మనస్పర్ధలు, తారతమ్యాలు, అహానికి పోకుండా ప్రేమ నిండినటువంటి జీవితాన్ని జీవించే అనుగ్రహాన్ని అందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాం. దేవా, మా కుటుంబాల్లో, మా సంఘాల్లో ఈ త్రిత్వైక సర్వేశ్వరుడైన నీ యొక్క నామములో మేము చేసే ప్రతి పని, ముగించే ప్రతి పని ఫలభరితమగినట్లు దీవించి ఆశీర్వదించండి. మీ పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం ప్రభు.